నువ్వులే జరుగు సంచిడు పోవుడద్దే నా మాటినే. ఏంది నీ మాటినది నా చెయ్యడు. అరే అద్దే బతిలాడించుకోకే. ఎవరు నిన్ను బతిలాడమంటారు నా చెయ్యడు. అరే అద్దే ఆగే చెయ్యడు. అరే ఎందుకే ఇంత మొండితాను? నీ మంకు నువ్వేనా? చెప్పు తినవా? మనిషిని అర్థం చేసుకోవా? నిన్నేమన్నా కొట్టినా తిట్టినా? చీర కొనియనందుకే అవగారికి పోతా అరేవలన్నా. 2 రోజులే అడగబట్టి 10 రోజులకెళ్ళి కొనిత్తా అంటివి. కొనిచ్చినావా? పోయిన నెలనే 2 చీరలు కొన్నావు. అయినా బీరువా నిండా చీరలు పెట్టుకొని మళ్ళీ చీర కొనివని పడుతుంది. ఇప్పుడు ఏమన్నా పండుగన్నదా? ఇంట్లో ఏమన్నా కార్యం చేస్తానవా? నీ గింతగానం చీరలు పిచ్చి ఎందుకో ఏందో కానీ నాకైతే ఏమర్థమైతే. నువ్వు నెలకు 10 చీరలు కొనిస్తానవని నాకు చీరలు పిచ్చున్నది. అయినా లక్ష్మి ఏమన్నా అంటే కళ్ళు వింటావు కానీ 30 చీరలు ఉండగా మళ్ళీ చీర కొనియలేదని అలగవ్వగారింటికి పడుతుంది. నాకు ఎన్ని డ్రెస్సులు ఉన్నాయే? తింపి కొడితే 4 డ్రెస్సులు లేవు. నువ్వు అంటే మొగోనివి 2 ప్యాంట్లు 2 అంగిలు ఉంటే చాలయా? అంటే నీ కుప్పలు ఉండాలి, నాకు 2 ఉంటే చాలా. అయినా ఈ బైస్ అంత ఎందుకు? పోయేదాన్ని ఓనియక బస్ కిరాయి. పోతా అంటాను. పోయే పో. పిల్లవాళ్ళు వచ్చినాక వాళ్ళని కూడా తీసుకొని పో. ఎంతకనని చెప్పాలి? 2 పిల్లలు తల్లివైనవు, ఇంకా మారపోతువి. పొద్దున్న దాకా ఇదేళ్ళే నాకు. పోయితే మనసులో పట్టకుండా లగ్గమా ఏళ్ళకి గడిచే. అరే ఓనాడు కాకపోతే ఓనాడు మారపోద్దా అని నేను ఓపికతో ఉంటే నీ మంకుతానం పోదా? ఇంకేమన్నా చిన్నపిల్లలు అనుకుంటానవా? అయిన దానికి కాని దానికి అవగారింటికి పోతే లోకం ఏమనుకుంటారే? మనం ఏమైనా ఉన్న సంవత్సరమా? ఉన్నంతలో ఎలా తీసుకోవాలి? ఉన్నంతలో ఎలా తీసుకోక పట్టు కొంటానా పీతాంబరాలు కొంటానా? ఉన్న 30 గుంటల భూమి అమ్ముతా. అట్టి చీరలేందే పట్టు చీరలు లేవను. లచ్చక్క ఓ లచ్చక్క ఏందవ్వా ఎవరు ఉన్నవా? గీ తాళం చెయ్యి మా పిల్లలు బడికొయ్యి వచ్చినాక ఎటో పోతానవు? ఊరికోతానవా? అలిగా అవగారింటికి పోతుంది. అయ్యో మళ్ళేమైంది? చీర కొని అన్నది. 4 రోజులు అవ్వుకొనిస్తా అన్న. 10 రోజులు అయ్యా ఈ ముచ్చట చెప్పబట్టి. ఈ కొనిత్తలేడాయా ఆగ కొనిత్తలేడాయా? చీర కొని అన్నందుకే తల్లిగారింటికి పోతా అంటానవా? అయినా నువ్వు తీరి చీరలు కడతావు కదా. ఎన్ని తీర్ల చీరలున్నా మళ్ళోటి కొనాలి, కట్టాలి. అద్దె అంటే అలుగుడు, మూతటి పెట్టుడు, ముక్కిటి పెట్టుడు. అట్లా వేయొద్దు లక్ష్మి. ఆయన చేతిలో పైసలు లేనప్పుడు ఎందుకు అట్లా బాధ పెడతావు? ఎప్పుడైనా గిట్లని చీరలు కొనివ్వంటే 4 రోజులు ఆగమంటాడు, పైసలు లేవంటాడు. ఎప్పుడైనానే గిట్లా మాట్లాడకే లక్ష్మి నువ్వు. రాజక్క అంతకుముందు నెల ఇలా చిన్న ఆయన కొడుకు పెళ్ళి అయితే 2 చీరలు దీనికే కొన్నా. పొలగాన్ని నేను పాత బట్టలు వేసుకొని పోయాను. మళ్ళీ పోయిన నెల మన పెళ్లి రోజు చీర కొనియావా అన్నది. మన ఇద్దరం ముద్దు కలిసి ఉంటే అన్ని రోజులు పెళ్లి రోజులేనే, మనకెందుకే అంటే లేదు నువ్వో డ్రెస్ కొనుక్కో, నాకో చీర కొన్నా అన్నది. అద్దంటే ఏమి లేదు అని దీనికో చీర కొన్నా. నేను ఒళ్ళుంది పని కొనుక్కున్నా. కొనుక్కుంటే ఏం సుఖం పాడైంది. ఆ పెళ్లి నాడు నేను పోయి మక్క చేయను కావాలి అన్నా, అదే ఇంటికాడ అన్నది. చెప్పుకుంటూ వచ్చేదా రాజక్క నా గోస. ఇంటింటికి మట్టిపోయే తీమల్లన్న. అయినా లక్ష్మి అరికాలకు ముళ్ళంటకుండా చూసుకుంటాను. గండు మెండోడు కాదు, తాగుబోతోడు కాదు, బంగారం అసంటి మనిషి. ఆయనను బాధ పెడితే మంచిదా? ఆయన పరిస్థితి అర్థం చేసుకో. పో ఇంట్లోకి పో. ఇక పోయొత్తా మల్లన్న. మంచి రాయక్క. అవు రాజక్క ఇంటికాడ ఉన్న పైసలు మా ఉన్నాయిరా. ఇగో తీసుకో. నీ అన్ని మంచిగానే ఉన్నాయి కానీ ఒక్క కన్నే పోతాను. అబ్బో నీ సిగ్గు చల్లగా ఉండ. చీర కొనిత్తపాయ్యల్లా పైసలు లేవన్నావు కదా. రాజక్క దగ్గర అడకొచ్చిన కానీ చిలుక నవ్వు. ఏమా ఎంతసేపు జల్దిరా.
అత్తన్న అత్తన్న ఏవా దిగు దా అబ్బో దీంతో పోతే గంటలు గంటలు అవుతుంది. అబ్బో నేను రాను, నువ్వే పో, ఇక పైసలు ఇస్తా. అప్పో చెప్పమ్మా, చీర కావాలి. ఎంతలో కావాలమ్మా? 1000 నుంచి 1500. 1000 నుంచి 1500. లాస్ట్ 1100 వస్తుందమ్మా. 1000కి మాకే రాదమ్మా 1000 రూపాయలకు. 1000కి అయ్యా అత్తది. 1100. 1000 సరే పోనీ అమ్మా, 1050 ఇక. 1000 సరే తీసుకో అమ్మా. డబ్బులు అక్కడ ఇయ్యమ్మా. సరే. అంతేరా నువ్వు అన్నదే. నేను ఈ చీరల దుకాణంలో ఉన్నా, ఇక చీర కొనుక్కుంటా అంటే ఇదాకా వచ్చిన. అప్పటికి వెళ్దాం. మళ్ళీ కానీ ఇద్దరం కలిసి వస్తాం కానీ. అదే అదే కొనుగోలు చల్లగా ఎంతసేపు ఉంటుంది ఏంటో. అగో తాళం వేసేటి వేయండు. ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు. లోపల ఫోన్ చేస్తాను. హలో, తాళం వేసి ఎటు పోయినావు? ఇంటికాడ లేవు. ఆగో నేను నీ ఎంబడి వచ్చిన కాదే బట్టల దుకాణానికి. నువ్వు నాతోనే వచ్చినావు కదా. అంటే నన్ను మర్చిపోయినావానే? ఓ రాములా, క్షీర సంభ్రమణ నిన్నే ఉంచిపోయినావే.